మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు వస్తోంది. మస్తాన్ సాయి సైకో అంటే ఎలా ఉంటాడో, మనిషి అనేవాడు ఎలా ఉండకూడదో చెప్పడానికి వీడే ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ సైతాన్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలనమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే అనుమానం వచ్చిందంటే చాలు కాలబేరానికి వచ్చి సూసైడ్ చేసుకుంటాను అంటాడు. తెర వెనుక తనకు అడ్డొస్తే చంపడానికి కూడా స్కెచ్లు వేసేస్తాడు. ఇలా ఎన్నో నమ్మలేని నిజాలు ఇతని రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నాయి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో కూడిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. జనవరి 30న మస్తాన్ సాయి లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసి ఉండకపోతే వీడు ఎంత కామపిశాచో, ఎన్ని వందల మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో, ఎంతటి దారుణమైన వ్యక్తో బయటికి తెలిసి ఉండేది కాదేమో. డ్రగ్స్ మత్తులో అక్కడ గొడవ చేయడం, లావణ్య కంప్లైంట్ చేయడంతో అరెస్ట్ అవ్వడం జరిగాయి. ఇప్పుడు మొత్తం వ్యవహారం బయటకు వస్తోంది. 2022లో తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో లావణ్యకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశాడు మస్తాన్ సాయి. ఆ తరువాత ఈ విషయం లావణ్యకు తెలియడంతో ఆ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మస్తాన్ సాయి లావణ్య మధ్య గతంలో రాజ్ తరుణ్ రాజీ కుదిర్చాడు. మస్తాన్ ల్యాప్టాప్ లో ఉన్న లావణ్య వీడియోల్ని డిలీట్ చేయించాడు. అక్కడితో ఆగితే వీడు సైకో ఎందుకు అవుతాడు? ఆ వీడియోల్ని డిలీట్ చేసే లోపే వేరే సిస్టంలోకి వాటిని కాపీ చేసేశాడు. ఇలాంటి చాలా అరాచకాలు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. మా ప్రతినిధి ప్రణీత మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, డ్రగ్స్ అండ్ న్యూడ్ వీడియోస్ మస్తాన్ సాయికి సంబంధించిన ఏ పాయింట్ టచ్ చేసినా కూడా ఈ రెండింటి చుట్టే తిరుగుతోంది. ఇన్ని అరాచకాలకు అతడు ఎలా పాల్పడ్డాడు? దీనికి సంబంధించిన పోలీసులు ఏమంటున్నారు? రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు వెలుగు చూస్తాయి? నిన్న పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసేటువంటి విషయం తెలిసిందే. అయితే అతన్ని రిమాండ్కు తరలించేటువంటి నేపథ్యంలో అతని రిమాండ్ రిపోర్ట్ని కోర్టుకి సబ్మిట్ చేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలన అంశాలు ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోస్ని, ప్రైవేట్ వీడియోస్ని ఇతడి కంప్యూటర్లో స్టోర్ చేయబడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక హార్డ్ డిస్కుల్లో, అనేక ఎలక్ట్రానిక్ డివైజెస్లో వీటన్నిటిని కూడా స్టోర్ చేసుకున్నాడు. ఆల్రెడీ పోలీసుల దగ్గరికి లావణ్య ఒక హార్డ్ డిస్క్ని మాత్రమే తాను సంపాదించి ఇవ్వగలిగింది. కానీ రిమైనింగ్ హార్డ్ డిస్క్లలో ఇంకా ఎంతమంది వీడియోస్ ఉన్నాయో పోలీసులు తేల్చాల్సింది. అయితే ప్రస్తుతం మస్తాన్ సాయికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ని మనం చూస్తున్నాము. ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు పోలీసులు ప్రస్తావించారు. సో ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు, A1గా మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఈ కేసులో అనేక విషయాలను పోలీసులు ఇందులో ప్రస్తావించారు. ఈ మొత్తం డీటెయిల్స్లో అక్టోబర్ 20, 2022 నుండి కూడా లావణ్యకి మస్తాన్ సాయికి పరిచయం ఏర్పడింది. అయితే వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది కూడా ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా. డ్రగ్ పెడ్లర్ ఉనీత్ రెడ్డి అని ఉన్నాడు. ఈ ఉనీత్ రెడ్డి గతంలోనే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి. ఇతని ద్వారా లావణ్యకి మస్తాన్ సాయికి ఇద్దరికి కూడా పరిచయం ఏర్పడింది. సో అక్టోబర్ 2022లో మస్తాన్ సాయి ఒక పార్టీని నిర్వహించాడు. సో ఆ పార్టీకి లావణ్యని కూడా ఇన్వైట్ చేశాడు. అయితే ఆ పార్టీ జరుగుతున్నటువంటి ఒక రూమ్లో లావణ్య డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నటువంటి ఆ రూమ్లో ఒక సీసీ కెమెరాను అమర్చారు. ఆ సీసీ కెమెరాలో లావణ్యకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోని అంతా కూడా రికార్డ్ చేశాడు. సో రికార్డ్ చేసిన తర్వాత ఈ తతంగం మొత్తాన్ని అతనితో మాత్రమే ఉంచుకోలేదు, తన ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేశాడు. సో ఈ విషయం లావణ్య దగ్గరికి వచ్చేసరికి లావణ్య మస్తాన్ సాయితో వాగ్వాదం పెట్టుకుంది. వాగ్వాదం పెట్టుకొని ఈ విషయాన్ని అక్కడితో వదలకుండా అప్పటికే తను రిలేషన్షిప్లో ఉన్నటువంటి రాజ్ తరుణ్కి ఈ విషయాన్ని చెప్పింది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో రాజ్ తరుణ్ కూడా చాలా కీలకం కానున్నాడు. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు, రాజ్ తరుణ్ టాక్ టు బోత్ ఆఫ్ దెమ్ అండ్ మేడ్ డిలీట్ ద వీడియోస్ ఆన్ హిస్ ఐప్యాడ్. అంటే గతంలోనే రాజ్ తరుణ్కు మస్తాన్ సాయి ఐప్యాడ్లో ఈ వీడియోస్ ఉన్నటువంటి విషయం తెలుసు. ఈ వీడియోస్ అన్నిటినీ కూడా అప్పుడే మస్తాన్ సాయి ఐప్యాడ్ నుండి డిలీట్ చేయించాడు. కానీ డిలీట్ చేయించేలోపే మస్తాన్ సాయి మరికొన్ని 2-3 హార్డ్ డిస్క్లలో వీడియోస్ అన్నిటినీ కూడా అప్పటికే కాపీ చేసుకున్నాడు. సో ఆ విషయాన్ని కూడా ఇక్కడ చాలా క్లియర్గా పోలీసులు ప్రస్తావించారు. ఆల్రెడీ సేవ్డ్ దోస్ వీడియోస్ ఆన్ అనదర్ హార్డ్ డ్రైవ్. అంటే ఇవన్నిటినీ కూడా వీడియోస్ని వేరే డివైజెస్లో స్టోర్ చేసుకొని మస్తాన్ సాయి మరికొంతమంది బాధితులను ఇదే తరహాలో ట్రాప్ చేసి బ్లాక్మెయిల్కి పాల్పడ్డాడు. మరొక కీలక అంశం, ఇప్పుడు ఏదైతే మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి కేసు అంతా కూడా లావణ్యను బెదిరించినటువంటి కేసు. సో ఆ కేసులో పోలీసులు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకు తెలిసింది ఏంటంటే
ఈ ఘటనకు పాల్పడినటువంటి టైంలో కూడా ఇద్దరు డ్రగ్స్ సేవించారు, మస్తాన్ సాయితో పాటు అతనితో పాటు వెళ్ళినటువంటి కాజా. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు, మస్తాన్ సాయికి MDMA పాజిటివ్ వచ్చినటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఇక్కడ ప్రస్తావించారు. సో మస్తాన్ సాయి డ్రగ్స్ని సేవించి లావణ్య ఇంట్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ను కొట్టేసేందుకు వెళ్ళాడు. సో ఇక్కడ ఇద్దరికి కూడా మస్తాన్ సాయితో పాటు అతనితో వెళ్ళినటువంటి కాజా ఇద్దరికి కూడా డ్రగ్స్ టెస్ట్ చేస్తే ఇద్దరికి కూడా MDMA పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ కేసులో పోలీసులు తాజాగా NDPS యాక్ట్ని సైతం సెక్షన్ని సైతం మస్తాన్ సాయి పైన జోడించారు. సెక్షన్ 27 ఆఫ్ NDPS యాక్ట్ని ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. సో దీంతో పాటు గతంలో అనేక సార్లు లావణ్యను చంపేందుకు మస్తాన్ సాయి ప్రయత్నించాడు. సో ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు, హీ ట్రైడ్ టు కిల్ లావణ్య మెనీ టైమ్స్ అట్ హైదరాబాద్ బట్ ఫెయిల్డ్. అంటే లావణ్య ఎప్పుడైతే మస్తాన్ సాయి ఇంటి నుండి హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళిందో ఆ టైంలో ఆ హార్డ్ డిస్క్ లావణ్య దగ్గర ఉంటే తనకు ఎప్పటికైనా ప్రమాదం అని భావించినటువంటి మస్తాన్ సాయి లావణ్య ఇంటికి వెళ్ళి అనేక సార్లు తనని చంపేందుకు ప్రయత్నించాడు, అనేక సార్లు ఆమె పైన హత్యాయత్నం చేశాడు, కానీ చాలాసార్లు ఫెయిల్ అవుతూ వచ్చాడు. గత జనవరి 30వ తారీఖు మాత్రం లావణ్య ఇంటికి వెళ్ళి ఆమెని చంపి హార్డ్ డిస్క్ను తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. ఈ తరుణంలోనే లావణ్య అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. సో ఇంత క్రూరమైనటువంటి ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది. రిమైనింగ్ హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఈమె పోలీసులను కోరింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.